అమ్మా పైసా ఖర్చు పెట్టకుండా కొబ్బరికాయ ఎలా కొనాలో చూసి నేర్చుకోండి. కాయంతమ్మా? 20 రూపాయలండి. 20ఏనా? అవునండి. ఒక్క కాయ 20ఏనా? 20ఏనా అని అలా అడుగుతున్నావేంటమ్మా? అసలు ఆ 20 రూపాయలకే కొనేవాళ్ళు లేరు. ఏంటేంటేంటేంటి? 20కి కొనేవాళ్లే లేరా? అవునమ్మా. సరే, ఒక్క కాయ 50కి అమ్మితే నాకేమిస్తావు? 50 రూపాయలా? ఎలా అమ్ముతావమ్మా? అవును, అమ్ముతాను. నాకేమిస్తావు? ఒక కాయ అమ్మితే ఒక కాయ ఫ్రీగా ఇస్తానమ్మా. అదే మాట మీదుండు, కాయలన్నీ అమ్మేస్తా. జరుగు జరుగు జరుగు. రండి రండి బాబు, రండి 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 బాబు రండి. హిమాలయాల నుంచి తెప్పించిన కొబ్బరికాయలు, తక్కువ ధరకే కొబ్బరికాయలు. రండి బాబు రండి. ఎంతో మహత్యం ఉన్న కొబ్బరికాయలు. ఈ కాయ కొడితే అమ్మవారు వెంటనే కరుణిస్తుంది, మీ కోరికలు తీర్చేస్తుంది. ఏంటమ్మా మీరు చెప్పేది నిజమా? ఈ కాయ కొంటే అమ్మ కరుణిస్తుందా? అయ్యో, కాయ కొట్టి చూసే లోపు కరుణిస్తుంది బాబు. అయితే నాకు ఒకటి ఇవ్వండి అమ్మా. ఇదిగో, ముందు 50 ఇవ్వండి బాబు. 50ఏనా? అంతే, ఓకే. ఇవ్వండి ఇవ్వండి. ఇదిగోండి. ఇదిగో బాబు. థ్యాంక్ యూ అమ్మా. రండి బాబు రండి. అదే మాట మీదుండు, కాయలన్నీ అమ్మేస్తా. ఇదిగో, మరి నాకు ఒక ఇవ్వు. వదిలు, ఇదిగో డబ్బు, వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చుకోండి, వెళ్ళండి. అలాగే, పదవే. హిమాలయాల నుంచి తెచ్చిన కొబ్బరికాయలమ్మా, తీసుకోండి అమ్మా. మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పినట్టే కాయలు కొంటున్నాం. ఇదిగో, ఈ డబ్బు తీసుకెళ్ళి మీరు కొనుక్కోండి. ఇందులో మోసమే లేదు కదా? దేవుడా, మోసమా? మోసానికి మాకు మీనింగ్ కూడా తెలీదు. మేము ఎందుకు మోసం చేస్తాం? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి కొనుక్కోండి, వెళ్ళండి. పదవే అమ్మే.